కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిద్దాం. అందరం లేచి నిలబడదాం. యోహాను సువార్త అధ్యాయం 2. యోహాను సువార్త అధ్యాయం 2 వచనములు 1 నుండి 12 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దుకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినదో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసము ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నాంకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన గురించి ధ్యానించుదాం. మరియ తల్లి ఏ విధంగా మన ప్రార్థనను తన కుమారుడి దగ్గరకు చేరుస్తుంది? ఏంటి అంశం? ఏంటిది? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. మరి మరియ తల్లి మన ప్రార్థనలు కూడా తన కుమారుని దగ్గరకు చేరుస్తూ మనందరినీ దీవిస్తుంది. మరి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు పొందలేదా? మరియమ్మ అంటే ఎవరో తెలుసా? మరియమ్మ ఎవరు? మరియమ్మ ఎవరు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మరియమ్మ పేరు అను ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఎవరు లేరా? సిగ్గుపడుతున్నారా? ఉన్నారా లేరా? లేరా? ఊర్లో ఎవరు లేరా? ఉన్నారు కదా. మరియమ్మ ఎవరు? యేసు ప్రభుని తల్లి. యేసు ప్రభుని తల్లి గురించి మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క వాక్యంలో ధ్యానం చేద్దాం. అయితే ప్రార్థన చేయాలంటే మరియ తల్లి యొక్క అవసరం మనకు ఉంది. ఏ విధంగానైతే యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడి మేడ గదిలో కూర్చొని ఉన్నారు, వారి దగ్గర మరియ తల్లి ఉంది. వారితో కలిసి ప్రార్థన చేసింది, శిష్యులను నడిపించింది. అందుకే మరియ తల్లి ప్రథమ శిష్యురాలు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. చివరికి ఎంతమంది మిగిలారు? ఒకరికి ఏమైంది? మరణించాడా? ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఊరేసుకొని చనిపోయాడు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? సూసైడ్. నా కుడి పక్క చాలా యాక్టివ్ గా ఉన్నారు మీ అందరికంటే. ఉన్న నలుగురైనా మీకు దగ్గర సౌండ్ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సౌండ్ ఎక్కువ ఉందో చూద్దాం. ఇటువైపా. అయితే యూదా ఇస్కారియోతు ఎందుకు చచ్చిపోయాడు? సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? దేవుణ్ణి అప్పగించాడు. దేనికోసం? ఎన్ని కరెక్టేనా? 30 20? వెతకండి. వెతుకుడు మీకు దొరకబడును, తట్టుడు తెరవబడును, అడుగుడి మీకు దొరకబడును. ఓకే, వెతకండి. 20 30? కరెక్టేనా? దొరికిందా? వెతకండి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ రోజు మన అందరినీ దీవించాలని ఆ దేవునికి అదే విధముగా మన యేసు ప్రభుని ప్రార్థన చేద్దాం. మరియ తల్లి మొదటి శిష్యురాలు. ఎందుకు అంటే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. కానీ వారందరికంటే మరియ తల్లి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రథమ శిష్యురాలు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మొదటిగా ఆలకించింది మరియ తల్లి. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని పలికినప్పుడు దేవుని వాక్యాన్ని మొదటిగా స్వీకరించినది మరియ తల్లి. మరి స్వీకరించడం తప్ప ఆమె ఇదిగో నేను ప్రభు దాసురాలని పలికినది. ప్రభు దాసురాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనము. అక్కడ నుండి ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. 1:38. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికినది. అప్పుడు తర్వాత అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. మరి అప్పటి నుండి మరియ తల్లి తన గర్భమున యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు ఉద్భవించాడు. యేసు ప్రభు మరియ తల్లి గర్భంలో ఉన్నారు. పవిత్రాత్మ శక్తి చేత పవిత్రాత్మ పరిపూర్ణురాల నీకు శుభము అని గాబ్రియేలు దూత పలికినది. ఆమె ఇదిగో ఎస్ నేను ప్రభు దాసురాలను, దేవుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా నాకు జరుగును అని అంగీకారం తెలిపినది. అందుకే మరియ తల్లి ప్రథముగా దేవుని దాసురాలు. అందుకే శిష్యురాలు ప్రథముగా 12 మంది శిష్యుల కంటే మరియ తల్లి ప్రథమ శిష్యురాలు. అప్పటి నుండి ఇదిగో నేను ప్రభు దాసురాలను పలికిన మాట నుండి యేసు ప్రభు జననము, తర్వాత యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జన్మించాడు, ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 30 ఎన్ని సంవత్సరాలు? 33.5. 33 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వాక్య పరిచర్య చేశాడు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎక్కడున్నారు? 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఇంటి దగ్గరే ఉన్నారు. 3 సంవత్సరాలు వాక్య పరిచర్య దేవుని యొక్క రాజ్యం కొరకు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము, కాలము పరిపూర్ణమైనది, హృదయ పరివర్తన చెందుడు. మార్కు సువార్త 1:15 తిప్పాలి త్వరగా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు అని యేసు ప్రభు ఆయన వాక్య పరిచర్య బహిరంగ జీవితము మొదలు పెట్టినప్పుడు పలికిన మొదటి మాట ఇది. మొదటి మాట ఇదే మాట ప్రవక్తలందరూ కూడా పలికారు. ఇదే మాట ప్రవక్తలందరూ కూడా చెప్పారు. ఎవరు వచ్చినా ఎవరు వచ్చిపోయినా నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. ఎవరో మారమని చెప్తే నేను ఎందుకు మారుతాను? అవునా? మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క స్వభావం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను నాలాగే ఉంటాను, నువ్వు చెప్పేది ఏదో చెప్పు, వింటాను, నాకు 2 చెవులు ఉన్నాయి, నాకు 2 చెవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే చేశారు. మనమనే కాదు, మన పూర్వీకులు తాత ముత్తాతలు అందరూ
అలాగే చేశారు. వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి? అవునా కదా? కరెక్టే కదా? ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు? 40 సంవత్సరాలు ఎడారిలో. ఎడారి ఎలాగుంటది? అన్ని చెట్లతో, పూలతో, పండ్లతో, నీటితో ఉంటుందా ఎడారి? ఇసుకతో ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఏసీ వేడి కదా. 40 సంవత్సరాలు ఎలాగ ప్రయాణించారు వాళ్ళు? ఎలాగ ప్రయాణించారు? 40 సంవత్సరాలు పట్టింది కదా. మనం ఒక రోజు ఇక్కడ నుంచి కారంపొడి నడిచి వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారు? ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు. వాళ్ళకి గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, ఒంటెలు లేవు. కాలి నడక మీద ఎడారిలో వెళ్ళారు. ఎలాగెళ్ళారు? మరి 40 సంవత్సరాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు వాళ్ళు బానిసగా ఈజిప్ట్ లో ఉన్నారు. ఫారో రాజు దగ్గర నుంచి. అక్కడి నుంచి విడిపించి వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? కానాను, వాగ్దాన భూమికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పడుతుందా? మరి 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళారు? ఎందుకు? తిరుగుబాటు అంటే దేవుణ్ణి విశ్వసించలేదు. గట్టిగా నడిస్తే ఒక వారంలో వెళ్ళిపోయేవాళ్ళు, ఒక వారంలో, ఒక నెలలో వెళ్ళిపోయేవాళ్ళు. 40 సంవత్సరాలు తిరిగి అక్కడికి 40 సంవత్సరాల తర్వాతకి తీసుకెళ్లారు. 40 అనే నంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథంలో. అందుకే తపస్కాలం ఎన్ని రోజులు ఉంటుంది? 40 రోజులు. మనకే ఉంటుందా? కథలకు మాత్రమే ఉంటుందా? ముస్లింలు ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటారు? 40 రోజులు ఉంటారా? తెలుసా? 40 ఉంటారు. హిందువులు 40 ఉంటారా? 40. ఇంకా 40 ఎక్కడెక్కడ ఉంటది? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసము రాత్రి బయలు ఉన్నారు? ఎడారిలో 40 రోజులు. అంటే 40 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. 40 సంవత్సరాలు, 40 రోజులు దీక్ష చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? దీక్ష తీసుకున్నప్పుడు ఉపవాసం ముందు దీక్ష తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? పట్టు చీర కట్టుకుంటారా? జీన్స్ ప్యాంట్ వేసుకుంటారా? ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు? సాధారణమైన ఊదా వస్త్రాలు. అంటే దేనికి అర్థం? దేనికి అర్థం? దుఃఖానికి అర్థం, పశ్చాత్తాపానికి అర్థం. 40 రోజులు వేసుకుంటారు. మరి సంవత్సరం అంతా అంటే ప్రార్థన, ఉపవాసము, ఇంకొకటి ఎవరు తీసుకోలేదా? నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ఈ మూడు చేయాలి. ముందుగా మనము బట్టలు వేరే వేసుకోవాలి, బట్టలు మార్చాలి. ఈ మూడు చేయాలి. ఎన్ని రోజులు? 40 రోజులు అలవాటు చొప్పున చేయాలి. ఎక్కడ పడుకోవాలి? నేల మీద పడుకోవాలి. ఎన్నిసార్లు తినాలి? ఒకసారి తినాలి. ఇవన్నీ ఎన్ని రోజులు చేస్తారు? 40 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత మామూలే. అంటే ఈ 40 రోజులు ఎందుకు కేటాయించారంటే ఒక అలవాటును ఒక పద్ధతిని మనము 40 రోజుల పాటు చేస్తే అది మనతో ఉండిపోతుంది. ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? లేవగానే చేస్తారు అందరూ? బ్రష్ చేయరా? ఉదయాన్నే చేస్తారా? బ్రష్ చేయడం ఎవరు నేర్పించారా? ఎన్నిసార్లు నేర్పించుంటారు బ్రష్ చేయమని? అది ఇప్పటికి కూడా మనం చేస్తూనే ఉంటాము. మానేస్తామా? బ్రష్ చేయకుండా తింటారా? సెన్సోడైన్ పేస్ట్, మీ పేస్ట్ లో
మీ పేస్ట్ లో ఉందా? ఇలాగా చాలా వస్తూ ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి. మనం బ్రష్ చేయాలి, ఉదయాన్నే లేచి చేస్తూ ఉంటారు. అది ఒక అలవాటుగా ఏ విధంగా మారింది? చెప్పడం వల్ల, నేర్చుకోవడం వల్ల కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేశాము, పాటించాము. అంటే 40 రోజులు చేయడం ద్వారా అది మన జీవితంలో ఒక భాగంగా మారాలి. అందుకే 40 రోజులు చేస్తే ఖచ్చితంగా ఏ అలవాటైనా, ఏ తాగుబోతైనా, ధూమపానమైనా, మద్యపానమైనా, చెడు అలవాట్లైనా, చెడు మాటలైనా, చెడు తలంపులైనా, ఎటువంటి వాడైనా సరే 40 రోజులు మాని వేసి జీవిస్తే మారాలి. అది సైంటిఫిక్ రూల్ ప్రకారం, సైన్స్ ప్రకారం. కానీ మనల్ని ఎవరు కూడా మార్చలేడు, స్వయంగా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా మార్చలేడు మనిషిని. ఎందుకు దేవుడు మనిషిని ఎందుకు మార్చలేడు? మనమే దేవుణ్ణి తయారు చేస్తున్నాం, మనమే దేవుణ్ణి తయారు చేస్తున్నాం. అవునా కదా? నాకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు గుడి, లేకపోతే నాకు ఇష్టం వచ్చినప్పుడే గుడి, నేను వెళ్తేనే గుడి, నేను వెళ్ళకపోతే గుడి లేదు, బడి లేదు. అవునా? నేను వెళ్తేనే గుడి, బడి, నేను వెళ్ళకపోతే ఏ వీధుల్లో, చెట్టు కిందో, పుట్టకంలో ఎక్కడో అక్కడ ఉంటాను. నాకు నేనే రాజు, నేనే మంత్రి, నాకు చెప్పేవాడు ఎవడు లేడు. అందుకే మన దేవుణ్ణి మనమే సృష్టించుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. ఎందుకు అంటే ఏ పని చేసినా, ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము ప్రార్థన చేయాలి. ఒక చెట్టు ఉంది, చెట్టు ఎక్కడ బతకగలదు? ఎక్కడ బతకగలదు? చెట్టు బతకాలంటే ఏం చేయాలి? ముందుగా నాటబడాలి. అవునా? ఈ భూమి నుండి చిన్న మొక్కలు చూసుకోండి, ఈ మొక్కను చూసుకోండి. ఆ భూమి నుంచి వేరు చేస్తే బతుకుతుందా? ఏమవుతుంది? తీసుకెళ్ళి సిమెంట్లో నాటితే ఉంటుందా? బంగారంలో నాటిలే ఉంటుందా? ఉండదా? ఎక్కడ నాటాలి చెట్టుని, మొక్కని? నేలలోనే నాటాలి. నేల నుంచి వేరు చేస్తే చచ్చిపోతుంది. చేప, అందరు చేప తెలుసా? చేప తెలుసు, తిన్నారు కదా? చేప ఎక్కడ బతకగలదు? నీటిలో మాత్రమే బతకగలదు. నీటి నుంచి వేరు చేస్తే వెంటనే చావదు, వెంటనే చావదు. ఏ విధంగా చచ్చిపోతుంది? గిల కొట్టుకొని తర్వాత చచ్చిపోతుంది. చేపకు నీటికి, మళ్ళీ చెట్టుకి, మొక్కకి, నేలకి గల సంబంధం ఏంటి? చెట్టు లేకుండా భూమి ఉండగలదు, చెట్టు లేకుండా భూమి ఉండగలదు స్వతంత్రంగా. ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? మొక్క, చెట్టు నేల మీద ఆధారపడి ఉంది. మొక్కను వేరు చేస్తే చచ్చిపోతుంది. ఎవరు? భూమి కాదు. భూమిలో ఎటువంటి మార్పు లేదు. నీరు, చేప, దేంట్లో మార్పు లేదు? నీటిలో మార్పు లేదు. చేపను తీసేస్తే నీటిలోంచి చేప చచ్చిపోతుంది, నీటికి ఏం కాదు, నీటికి ఏమి కాదు. అది సహజ నిర్మాణం. అంటే సహజంగా ఎక్కడ జీవించగలదు? ఎన్వైరన్మెంట్ అంటే ప్రకృతి, సహజ ప్రకృతి. చెట్టు, భూమి, నేల, మొక్క, నేల, చేప, నీరు, మనిషి గాలి. అవునా? మనిషి దేవుడు. దేవుడి నుండి వేరు చేయబడ్డావనుకో చచ్చిపోతావంటే ఆ బంధం అనేది తెగిపోతే ఏ విధంగానైతే భూమిలో మార్పు ఉండదు, నీటిలో మార్పు ఉండదు. మార్పు ఎక్కడ? చేపలో, చెట్టులోనే మార్పు ఉంటుంది. అంటే బ్రతకలేదు. ఎందుకు? నిన్ను నన్ను సృష్టించింది ఎవరు? దేవుడే. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27. మనమందరం కూడా సహజంగా జీవించాలంటే దేవుడితో మనం కలిసి ఉండాలి. దేవుడి నుండి మనం వేరు చేసుకున్నామంటే మనిషి బ్రతుకలేడు. 1:26, 27. దేవుడు ఇక ఇప్పుడు మానవ
జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై. దేవుడు చివరిగా మనిషిని తయారు చేయాలనుకున్నాడు. మనిషి ఏ విధంగా? మమ్ము పోలి మనిషి ఉండాలని తన రూపురేఖల్లో మనిషిని తయారు చేశాడు. ఏ విధంగా తయారు చేశాడు? మట్టిని తీసుకొని ఒక మనిషి ఆకారం చేసి ముక్కు రంధ్రంలో శ్వాసని ఊదాడు. ఎవరు? గాలి అని చెప్పారు. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ముక్కు రంధ్రంలో. శ్వాస ఊదకపోతే మనమందరం కూడా మట్టి పాత్రలమే. అందుకే పౌలు గారు చెప్పారు, మనందరం కూడా మట్టి పాత్రలము. మనలో దేవుడు లేకపోతే మనందరం కూడా మట్టి పాత్రం లాంటి వాళ్ళం. కాబట్టి మనము దేవుడి నుండి వేరు చేయబడితే, దేవుడు వేరు చేయడు. భూమి మొక్కను వేరు చేయదు. చేప నీటిని వేరు చేయదు. ఎవరో ఒకరు పీకాలి, లేకపోతే సొంతంగా వెళ్ళిపోవాలి. మరి మనం కూడా దేవుని నుండి వేరు చేయబడితే మనకు కూడా ఆ విధంగానే చేపలాగా మొక్కలాగా మనం కూడా ఎండిపోయి వాడిపోయి చనిపోతాం. అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవుణ్ణి మొక్కుతారా లేదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆదివారము ఒక రాయిని, ఒక చెట్టుని మనిషి మొక్కుతాడని చెప్పాను వాక్యంలో. ఒక రాయినే, మొక్కనో చెట్టునో మొక్కుతాడు మనిషి. ఆ దేవుడు ఉన్నాడా లేడా అని తెలియదు, కానీ దేవుడిని మాత్రం నమ్ముతాడు, దేవుడు ఉన్నాడని. సైంటిస్ట్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే దేవునితో ఏకమై ఉంటాడు, ఏ మతమైనా సరే. అవునా కాదా? దేవుని మొక్కని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు చాలా తక్కువ. నాస్తికులు చాలా తక్కువ. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఉన్నాము అంటే అది దేవునితో ఉన్నాము కాబట్టి, దేవుడు మనను రక్షించాడు కాబట్టి. అందుకే ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏంటి? మనకు దేవునికి మధ్య సంబంధము. భగవంతునికి భక్తునికి అనుసంధానమే అంబిక అగరబత్తి. అది కాదు, అడ్వర్టైజ్మెంట్ కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ డబ్బు సంపాదించుకోవడానికే అడ్వర్టైజ్మెంట్లు. ఈ డాబర్ పేస్ట్లు, ఉప్పు ఉందా, కారం ఉందా, ఎల్లిపాయలు ఉన్నాయా, ఇవి కాదు. దేవునికి భక్తునికి భగవంతునికి గల సంబంధమే ప్రార్థన. అగరబత్తి కాదు, అంబిక అగరబత్తి కాదు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, అటువంటి సంబంధము ప్రార్థన. మరి ప్రార్థన చేస్తారు, అందరూ చేయాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లల కోసం, వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసము? పిల్లల కోసము. తల్లిదండ్రులు శ్రమిస్తూ ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు. ఎవరి కోసం? వాళ్ళు సుఖంగా ఉండడం కోసం కాదు. ఎంతమంది తల్లిదండ్రులు చదవడం వచ్చు, రాయడం వచ్చు? ఎంతమంది స్కూల్కి వెళ్ళారు మీ పిల్లల్లాగా? యూనిఫామ్ వేసుకొని, టై బెల్ట్ వేసుకొని, షూస్ వేసుకొని, టిఫిన్ బాక్స్ పెట్టుకొని. అప్పుడు లేవా టై బెల్ట్లు? లేవు. కానీ స్కూల్కి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? చాలా తక్కువ మంది కదా. ఇప్పుడు మీ పిల్లలకు మీకు లేవు, అప్పుడు టై బెల్ట్ షూ లేవు. కానీ ఇప్పుడు మన పిల్లలకి కావాలని ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా? వద్దులే, నేను వేసుకోలేదుగా, నీకెందుకు అని చెప్పారు ఎవరైనా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు? రూలా? స్కూల్ రూలా? లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉండాలనా? స్కూల్లో రూల్ ఉంది కాబట్టే. లేకపోతే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే తల్లిదండ్రులు సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండకపోయినా, నా బిడ్డలు, నేను పొలం పనిలో పని చేసినా, కూలి పని చేసిన నా కొడుకు, నా కుమారు మాత్రము గవర్నమెంట్ జాబ్ కావాలి, అవునా అనుకుంటారు కదా, ఏదో జాబ్ చేయాలి అని. మరి తల్లిదండ్రులు పడే తపన అది. మరి మన తల్లి తన పిల్లల్ని చూసి ఊరుకుంటుందా? మన కోసం అనునిత్యము ప్రార్థన చేస్తుంది.
అనునిత్యము ప్రార్థన చేసుకుంటుంది. తన కుమారుని చెంత మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అందరం లేచి నిలబడి ప్రార్థన, దేవుడు నేర్పిన ప్రార్థన, మన ప్రార్థన ఏ విధంగా ఉంది అని అందరం కూడా కలిసి ప్రార్థన నేర్పించమని, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి, మనకు ప్రార్థన శక్తి కావాలని ఆ ప్రభువును అడుగుదాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ గట్టిగా, రాత్రికాల సమయమైనా లేట్ అయినా సరే ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రాని రోజు, అద్భుతమైన రోజు, ఆనందకరమైన రోజు. అందరం కూడా ఒకే కుటుంబంగా ఇక్కడ ఉన్నాము కాబట్టి దేవుని వాక్యాన్ని ఆలకించుదాం, దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా, ప్రార్థన అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థించ దయచేయుమా, ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, పేతురు ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి, నీ పాడు చోటుల్లా దిగిరావేవా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ
కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ప్రార్థన శక్తి మనకు కావాలి. ఎటువంటి ప్రార్థన శక్తి? ప్రార్థన శక్తి మనం ప్రార్థించగా ఎలా ఉండాలి అంటే, దానియేలు సింహాల బోనులో ప్రార్థించాడు. దానియేలు ఎక్కడి నుంచి ప్రార్థించాడు? సింహాల గుహలోని దానియేలు శక్తి ఏ లోకంలో నాకు రావాలయ్యా. అంటే కష్టాలు బాధలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడా లేదా? దానియేలు సింహాల గుహలోండి ప్రార్థించాడు. ఏమైంది? సింహాలు తినేసాయా దానియేలుని? ముక్కలు ముక్కలుగా చేశాయా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమైంది? దేవుడు అటువంటి ప్రార్థన శక్తి మనకు ఉందా? నీతో కలిసి నడిచే భాగ్యము మనకు కావాలని ప్రార్థన చేస్తున్నామా? నిరంతరము ప్రార్థన చేయగల కృపనీయమా? నిరంతరం కాదు, ఆదివారం ఒకటే చాలు. నిరంతరము ప్రతిరోజు ప్రార్థన శక్తి నాకు వద్దు ప్రభువా, ఆదివారం ఒక్కరోజు చాలు. అది కూడా 9:30 గంటలకు. పూజ 9ంటికి స్టార్ట్ అవుతుంది. 9:30 గంటలకు నాకు ప్రార్థన శక్తి కావాలని ఒకరోజు చాలా. నిరంతర ప్రార్థింప కృపణీయమా అంటే నిరంతరము. ఆదివారం కాదు, శుక్రవారం కాదు, ఏదో మైక్ ఆన్ చేస్తేనే కాదు, జపమాల స్టార్ట్ చేస్తేనే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయగలగాలి. చేస్తున్నామా లేదా? దానియేలు ఎదురు సింహాల గుహ నుండి ప్రార్థన చేశాడు. అటువంటి కష్టంలో, అంత కష్టం మనకు వచ్చిందా? అంత కష్టం అనిపించిందా? సింహం దగ్గరికి వెళ్ళి, అంటే మరణమా చావా జీవితమా అంత ఆ క్షణంలో ఉన్నాడు దానియేలు. ముందుకు వెళ్తే నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అక్కడ బావిలో పడేశాడు దానియేలుని. వెనక లేదు, ముందు లేదు, ఎక్కడికి వెళ్ళినా సింహం తినేస్తుంది. మరి ఆ సమయంలో ప్రార్థన చేశాడు, దేవుడు దానియేలుని రక్షించాడు. మరి అటువంటి స్థితి మనకు వచ్చిందా? మనకు వచ్చిన కష్టాలను మనము ఏ విధంగా జయిస్తున్నాము? మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? ఏలియా ప్రార్థనగా ఏమైంది? ఏలియా ప్రార్థించినప్పుడు ఏలియా పొందిన ప్రార్థన శక్తి. పేతురు ప్రార్థించగా ఏమైంది? పేతురు చెరసాల్లో ఉన్నాడు, చెరసాల నుంచి ప్రార్థించాడు. చెరసాల్లో చైన్లన్నీ తెగిపోయాయి. మరి అటువంటి ప్రార్థన శక్తి మనకుందా? మరి ప్రార్థన శక్తి, మన ప్రార్థన ఏ విధంగా ఉంది? కష్టంలో, బాధలో, ఇబ్బందులు మనం ప్రార్థన చేస్తున్నాం, నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడం లేదు అని ప్రశ్నిస్తున్నాం తప్ప నా విశ్వాసము ఎంత దృఢంగా ఉంది? కేవలము ఇంట్లో భార్య గుడికి వస్తే సరిపోదు, భార్య గుడికి వస్తే సరిపోదు. మన గుడిలో ఎక్కువ స్త్రీలే ఉంటారు, ఎక్కువ స్త్రీలే ఉంటారు. మన గుడే కాదు, మన ఆర్సీఎం గుడిలో ఎక్కువగా, ఎక్కడైనా సరే మన గ్రామాలకు వెళ్తే ముందు స్త్రీలే ఎక్కువగా ఉంటారు, పిల్లలు ఉంటారు. మగవాళ్ళకి ఏమైంది?
నేనే గొప్ప, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేనే తోపు తురుము, ఇంకా పప్పుచారు, సాంబారు, ఇంకేముంటాయి. ఎందుకంటే మగవాడు నేను చెయ్యగలను, 6 ప్యాక్స్, ఫ్యామిలీ ప్యాక్, ఇంకేం ప్యాక్లు ఉంటాయి, నా బలము కదా. అంటే నేనే అధికారం, ఇంట్లో నేను చెప్పిందే వేదము, నేను ఎవరి మీద ఆధారపడను. అందుకే ఎప్పుడో ఒకసారి దేవుడు చూపిస్తాడు, అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అయ్యో దేవుడా, ప్రభువా, నా దేవా, నా ప్రభువా అని ఎవరన్నారు? నా దేవా, నా ప్రభు అని తోమస్ అన్నారు. అప్పుడు మనం కూడా నా దేవా, నా ప్రభు అంటాం. ఎప్పుడు? దెబ్బ తగిలినప్పుడు. అయితే ఒక కుర్రవాడు బాగా చదువుకొని ప్రయోజకుడయ్యి ఒక ఉద్యోగం కొరకు అమెరికా వెళ్ళాడంట. అమెరికాలో తెలుగు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఇంగ్లీషే మాట్లాడతారు. అయితే ఈ అబ్బాయి బాగా ఇంగ్లీష్ మాట్లాడుకుని నేర్చుకుని మంచి ఉద్యోగం చేసుకుని ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఒక తల్లి మాత్రమే ఉంది, ముసలి ప్రాయంలో తల్లి మాత్రమే ఉంది. ఏదో కూలి పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది. అయితే సెలవులకి ఇంటికి వచ్చాడు ఈ అబ్బాయి. మమ్మీ పటారుడు, ఇంగ్లీష్ కదా మరి, అమెరికా నుంచి వచ్చాడు కుర్రవాడు, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టాడు. తల్లి ఎక్కడ తెలుగులో మాట్లాడతాడు, తెలుగు వినాలని ఆశపడింది. లేదే అబ్బాయి అసలు మాట్లాడలేదు తెలుగులో. అయితే ఈ సంగతి ఎట్లుందా అని చెప్పేసి తెలుగులో వీళ్ళు మాట్లాడించాలి అని చెప్పేసి సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి ఏం చేయాలి? స్నానం చేయాలి. వేడివేడిగా నీళ్లు పెట్టింది. మరి అమెరికా అంటే గీజర్లు, పైపులు అవన్నీ ఉంటాయి, ఇంటి దగ్గర అయితే పొయ్యే. వేడివేడిగా నీళ్లు పెట్టింది, బకెట్ మొత్తం నింపింది. అబ్బాయి చేసేది ఏంటి? అబ్బాయి కలుపుకోడుగా చల్లనీళ్ళు, వెళ్ళి స్నానం చేయడమే. బాత్రూంలో బకెట్ నిండా వేడి నీళ్ళు పెట్టింది. వెళ్ళాడు అబ్బాయి, తీసుకున్నాడు, ముంచుకున్నాడు, పోసుకున్నాడు. అమ్మా అన్నాడు. అది ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంట. నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా చివరికి నువ్వు తల్లి కడుపు నుంచి వచ్చిన వాడివే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తల్లిదండ్రులను మరువకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి మనం ఎప్పుడు కూడా మరువదు. తల్లి మనల్ని ఎప్పుడు కూడా మరువదు. ఇంట్లో అన్నం లేకపోయినా సరే వండి పిల్లలకు పెడుతుంది, కానీ తాను తినకుండా పిల్లలకు పెడుతుంది. కానీ తల్లి తినేసి పిల్లలకు లేదని చెప్తుందా? ఎక్కడైనా చెప్తుందా? చెప్పదు. అందుకే మిక్కిలిన తల్లి నీ శరణం కోడి వచ్చి నీ ఉపకార సహాయములో అడిగిన ప్రతి ఒక్కరికి ఎన్నడూ చేయి విడవనని మాటిచ్చింది. అంటే మనం అడగాలి, కానీ తల్లి ఇవ్వకుండా ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఈరోజు మనం సువార్త పట్టణంలో ధ్యానం చేసి ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము చివరికి. ఇప్పటిదాకా ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే, టీజర్ మాత్రమే. ముందుంది బొమ్మ, ముందుంది సినిమా చూపిస్తామా కాదు, ముందుంది బొమ్మ. ట్రైలర్ చూపిస్తారు కదా ముందు. ఇప్పుడు దాకా చెప్పిన ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు వాక్యానికి వద్దాం, అసలు వాక్యం. ఈరోజు యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు మనము ఆలకించాము. 1 నుంచి 12 వరకు ఆలకించాము. ఈ సువార్తను, ఈ పఠనాన్ని మనం చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విని ఉన్నాం. కొత్తగా ఏముంది అని అనుకోవచ్చు. కొత్తగా ఏముందో నాకు తెలియదు, నేను చెప్తాను, మీకు కొత్తగా అనిపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్ అంటే కొత్తగా ఉండేలా చెప్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏం జరిగింది 2వ అధ్యాయంలో? కానా పిల్లలో పెళ్లి జరిగింది.
పెళ్లి అందరు చేసుకున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్లికి వెళ్ళారు కదా. పెళ్ళిలో ఏం ముఖ్యం? భోజనాలే ముఖ్యం. పెళ్లి పెళ్లి ఎప్పుడు ఉంటుంది? సాధారణంగా తెల్లవారుజాము 4ంటికి, 2ంటికి, 3ంటికి హిందువుల పెళ్లి అయితే. మన పెళ్లి అయితే మధ్యాహ్నం టైం చెప్తాం కానీ సాయంత్రం అయితే అట్లుంటది మనతోటి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్లి కోసం మనం ఎందుకు వెళ్తాం? పెళ్లికి భోజనాలకి వెళ్తాం. గుడి పండగ వచ్చింది. పండగ అంటే ముందు దేని గురించి? భోజనాల గురించే. మొన్న జూబ్లీ జరిగింది కదా, ఎంతమంది పూజ బాగా జరిగింది, వాక్యం బాగా చెప్పారు, ప్రసంగం బాగా చెప్పారు, ఆరాధన బాగా జరిగిందని ఎంతమంది మాట్లాడుకున్నారు? నిజం చెప్పాలి, చేతులు ఎత్తాలి. భోజనాలు బాగా జరిగాయి, వంటలు బాగా కుదిరాయి, అందరూ తృప్తిగా తిన్నారు. ముందు మనం వచ్చే మాట భోజనమే. ఇది సంతోషంగా ఉంటే అందరూ బాగుంటారు కదా. ఇది లేకపోతే నేను తినాలి, ఇందరు పెట్టాలి, తాతకు పెట్టాలి, ముత్తాతకు పెట్టాలి, పిల్లలకు పెట్టాలి. భోజనమే. అవునా? భోజనం కోసం ముందు ఆలోచిస్తారు కదా. గుడి పండుగ అంటే ఏం పెడదాము? బిర్యానీయా, పలావా, చికెనా, మటనా? భోజనాలు కదా. అవునా కాదా? మనుషులమండి, నిజాన్ని మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ కూడా ఈ పెళ్లిలో కూడా ఏం తక్కువ పడింది? ద్రాక్షారసం. మనకి ద్రాక్షారసం పెట్టరు ఇక్కడ, అక్కడ అది కామన్. అప్పుడు వాళ్ళ కాలంలో అక్కడ యెరూషలేము, బెత్లెహేము అటు సైడు ద్రాక్ష తోటలు ఉంటాయి కాబట్టి విందులో ద్రాక్షారసము కామన్. ఎక్కడైతే అట్లా కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ మాట చెప్పడానికి ఏంటిది? ముక్క చొక్క. అది పద్ధతి ఉండాలి చెప్పినప్పుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ జంప్ అయ్యారు. ఓకే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ కూడా భోజనాలు, ద్రాక్షారసము. అయితే ఏం తక్కువ పడింది? ద్రాక్షారసం అసలైంది తక్కువ పడింది. ఎవరు గమనించారు? ఎవరు? తల్లి గమనించింది. ఇంట్లో కూడా ఏది సరిపోకపోతే ఎవరు గమనిస్తారు? తండ్రి గమనించడు, తల్లి గమనిస్తుంది. అయితే ఇక్కడ కూడా తల్లి గమనించింది. గమనించి ఎవరు చెప్పింది? యేసు ప్రభుకి. అక్కడ పెళ్లి జరుగుతుంది. యేసు తల్లి అచట ఉండెను. 1వ వచనము. 2వ వచనంలో యేసు ఆయన శిష్యులు పెళ్లికి వెళ్ళారు. యేసు ఆయన శిష్యులు పెళ్లికి వెళ్ళారు. మీరు పెళ్లికి వెళ్ళారు? ఎవరైనా పత్రికలు ఇస్తారు కదా, శుభలేఖ ఇచ్చినప్పుడు అందరూ రావాలి అని చెప్తారు. అందరూ రావాలని చెప్పినంత మాత్రాన అందరూ వెళ్తారా? భార్య, భర్త, 3 పిల్లలు, తాత, ముత్తాత అందరూ వెళ్తారా? ఎవరు? ఒకరో ఇద్దరో వెళ్తారు కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? మరి తల్లి వెళ్ళింది, యేసు ప్రభు వెళ్ళాడు. ఎంతమంది శిష్యులు వెళ్ళారు? 12, యేసు ప్రభు 13, మరి తల్లితో 14 మంది వెళ్ళారు. మరి ద్రాక్షారసం తక్కువ పడక ఏమవుతుంది? అక్కడ లేదులే, మాట వేసుకుంటున్నాం. అవునా? 14 మంది వెళ్ళారు. 14 మంది వల్ల ఎవరు గమనించారు? మరి తల్లి గమనించింది. ఏమైంది అక్కడ? ద్రాక్షారసము తక్కువ పడినది. అప్పుడు మరి తల్లి వచ్చి ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అచ్చట ద్రాక్షారసము, 3వ వచనము, ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. యేసు ఏమని పలికాడు? స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు. అంటే పూజ సమయం ఇంకా కాదు, నా గడియ కూడా ఇంకా రాలేదు. అంటే ఇంక వాక్యం చెప్పాలి కొంచెం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏం పలికాడు? నా గడియ. గడియ అంటే ఏంటి? దేనికి టైం రాలేదు? అద్భుతం చేయడానికి గడియ రాలేదు. నా గడియ ఇంకా
రాలేదు. ఈ గడియ అనే అర్థానికి, ఈ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సువార్త పట్టణాల్లో 4 సువార్త పట్టణాలు యేసు ప్రభు అనేక మార్లు నా గడియ ఇంకను రాలేదు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఈ గడియ దేనికి అర్థం? అద్భుతం చేయడానికి అర్థం. అప్పటి వరకు యేసు ప్రభు బహిరంగ జీవితాన్ని జీవించలేదు. మొదటిసారి ఇంట్లోంచి బయటకు వచ్చాడు యేసు ప్రభు. మొదటిసారి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అది కూడా ఎక్కడికి వచ్చాడు? పెండ్లికి. అది కూడా పెండ్లికి వచ్చాడు. అందుకే పెండ్లికి అంత విలువ ఉంటుంది. మరి అటువంటి పెండ్లిలో యేసు ప్రభు ఉన్నాడు, మరియ తల్లి ఉంది. మరియ తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళకి ద్రాక్షారసం చెప్పినప్పుడు నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు, అంటే నా సమయం ఇంకా రాలేదు. సినిమాలు చూస్తుంటారు కదా, అక్కడ ఒక హీరోయిన్ని రౌడీలు వచ్చి కిడ్నాప్ చేస్తారు, లేకపోతే కొడుతుంటారు, చంపుతూ ఉంటారు. అప్పటిదాకా హీరో రాడు. ఎందుకు? కరెక్ట్ టైంకి రావాలి, కొట్టాలి, గాల్లో పోవాలి కదా, అవన్నీ సెట్ చేస్తారు. అంటే ఆ టైం కరెక్ట్ టైంకి రావాలి. అదేవిధంగా యేసు ప్రభు ఆయన అద్భుతం చేయడానికి ఇంకా టైం రాలేదు. అయినా కానీ అద్భుతం చేశాడా లేదా? పెళ్లిలో చేశాడు. ఎందుకు? 5వ వచనం చదవండి. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి తల్లి ఏమని చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయుడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా గడియ ఇంకనూ రాలేదు, అంటే నేను ఇప్పుడే అద్భుతం చేయను, ఇంకా టైం ఉంది నాకు అని చెప్పాడు. కానీ మరి తల్లి ఎవరికి చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయడని శిష్యులతో చెప్పింది. మరి నేను చేయను అని యేసు ప్రభు చెప్పాడు, మరి తల్లినేమో ఆయన చెప్పినట్లు మీరు చేయడు అని. ఆయన చేయనప్పుడు ఎందుకు చెప్పడం? అవునా? అంటే తల్లి అడిగింది, ఏమని అడిగింది? వాళ్ళకి ద్రాక్షారసం లేదు అని అడిగింది. కుమారుడు వద్దనుకుంటాడా? నేను చెయ్యను అని చెప్తాడా? తల్లి అడిగితే ఏం చేశాడు? చేశాడు. శిష్యులకు ఏమని చెప్పాడు? తర్వాత వచనము, యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాన్లు ఉండెను. ఒక్క బాన్లో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాన్ల నీటితో నింపుడు. 7వ వచనంలో ఆ బాన్లను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. శిష్యులు చేశారా? చేశారు. ఆ నీళ్లు ఏమైనాయి? తర్వాతకి వారిని ఉంచుకొని ఎక్కడికి తీసుకెళ్లారు? యేసు ప్రభు కదా చెప్పింది వాళ్ళకి, నీళ్లు మరి తీసుకొని రా, నేను టేస్ట్ చేస్తాను, లేకపోతే మరే తల్లి దగ్గర తీసుకెళ్ళానని చెప్పాడా? చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? తీసుకొని అక్కడికి వెళ్ళారు. అప్పటిదాకా ఏది నీరుగానే ఉంది. తర్వాత వచనము 9వ వచనము, విందు నడిపడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరు తీసుకొచ్చారో అది ఏమీ తెలియదు. ఎవరికి తెలుసు? సేవకులు మాత్రమే తెలుసు. వాళ్ళు నీటిని నింపారు. నీరు అప్పటి వరకు నీరుగానే ఉంది. ముంచుకొని అక్కడ తీసుకెళ్ళినప్పుడు యజమాని దగ్గరికి ఏమైంది? నీరు ద్రాక్షారసముగా మారింది. మరి ఆ అద్భుతం ఎందుకు చేశాడు? నా గడియ ఇంకా రాలేదని చెప్పిన వాడు, నా గడియ ఇంకా సమీపించలేదని చెప్పిన యేసు ప్రభు అక్కడ ఆ అద్భుతం ఎందుకు చేశాడు? తల్లి మాట ఆలకించి ఆయన గడియ రాకపోయినా సరే అక్కడ అద్భుతం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 11వ వచనము, ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి అక్కడ తన మహిమను ప్రదర్శించెను.
ఎన్నో అద్భుతము, మొదటి అద్భుతము ఎక్కడ చేశాడు? అది ఎక్కడ? ఏ సందర్భంలో? పెళ్లి సందర్భంలో. పెళ్లి సందర్భంలో మొదటిగా యేసు ప్రభు పెళ్లి సందర్భంలోనే ఎందుకు చేశాడు? తల్లి చెప్పింది. కరెక్టే, తల్లి చెప్పింది. గడియ రాకపోయినా తల్లి చెప్పింది కాబట్టి చేశాడు. కానీ ఎక్కడ చేశాడు? ఎవరినో అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థత చేయొచ్చుగా. మొదటి అద్భుతం ద్రాక్ష ఇంపార్టెంటా? ద్రాక్ష రసం మాత్రమే ఇంపార్టెంటా? మనకు వేరే రసాలు ఉన్నాయి. ఎందుకు? పెళ్లి విందులో మాత్రమే యేసు ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేశాడు. పెళ్లికి అందరూ వస్తారు, తింటారు, తాగుతారు, ఎగురుతారు, గంతులు వేస్తారు కాబట్టి అక్కడ ద్రాక్షారసం లేకపోతే ఏమి ఉండదు, మజా ఉండదు కదా. అందుకని అవునా? ఆలోచించాలి. నీకు కూడా కావాలా ద్రాక్షారసం? ద్రాక్షారసం కావాలా వద్దా? ద్రాక్షారసం కావాల్సిన వల్ల తీసుకొచ్చి మీ నీళ్ళని ఇక్కడ పెట్టండి. యేసు ప్రభు ద్రాక్షారసంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు యేసు ప్రభు పెళ్లిలోనే ఎందుకు చేశాడు? పెళ్లి అంటే ఏంటి? వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు, మంట. అదా? అందుకనా పెళ్లిలోనే యేసు ప్రభు ఎందుకు మొదటి అద్భుతం చేశాడు అంటే, వధువు వధువురాలు ఇద్దరు కూడా ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తారు కాబట్టి. యేసు ప్రభు కూడా యోసేపు మరియ తల్లికి జన్మించాడు కాబట్టి, కుటుంబంలోనే జన్మించాడు కాబట్టి కుటుంబము ముఖ్యమైనది. ఆదాము అవ్వని కలిపింది ఎవరు? యావే దేవుడు. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అన్ని విషయాల్లో ఘనమైనది వివాహము. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్తారు. ఎందుకు? వాళ్ళు ఒక కుటుంబాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి, ఒక కుటుంబము ముఖ్యమైనది కాబట్టి. ఆ కుటుంబం కొరకు, కుటుంబంలో ఎటువంటి కలతలు గొడవలు రాకుండా ఆ కుటుంబాన్ని యేసు ప్రభు కుటుంబంలోనే, పెళ్లిలోనే, విందులోనే మొదటి అద్భుతం చేశాడు. ఎవరి ద్వారా? మరియ తల్లి ద్వారా. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. మన అంశం ఏంటి? ముందుగా చెప్పాను. మన అంశము, ఈ రోజు అంశము ఏంటి? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. మరి మన సంఘంలో, మన కుటుంబాల్లో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉండాలంటే మరియ తల్లిని మనము ప్రార్థన చెయ్యాలి. మన కుటుంబంలో ఎటువంటి అవసరం ఉన్నా సరే. అందుకే ఈ రోజు ఈ కుటుంబంలో యేసు ప్రభు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఆ కుటుంబంలో అద్భుతం చేశాడు. మరి మన కుటుంబంలో మరియ తల్లి ఉందా? మరియ తల్లితో మనం ప్రార్థన చేయాలి. మరియ తల్లితో మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మన అవసరాలు తీరుతాయి. మరి అటువంటి మరియ తల్లిని మనము ప్రార్థిస్తున్నామా లేదా అని ఈ రోజు ధ్యానం చేసుకుంటూ, మరియ తల్లి జపమాల మనం జపిస్తున్నాము. కేవలం ఈ నెల రోజు మాత్రమే కాదు. ఏదో ఈ నెల రోజు, అక్టోబర్ నెలంతా కూడా జపమాల చెప్పాలి, సాయంత్రం జపమాల ఉంది, జపమాలకు వెళ్ళాలి కాబట్టి జపమాల చెప్తున్నాం అని కాదు. అలవాటు చొప్పున మనము జపమాల జపించాలి. అలవాటు చొప్పున జపమాల ఉన్నా లేకపోయినా గుళ్ళో మన కుటుంబంలో మనము జపమాల చెప్పుకోవాలి. మన జపమాలు చెప్పుకున్నప్పుడు జపమాలే మా ఆయుధం. జపమాలే మా ఆయుధం. నా కండ, నా 6 ప్యాక్స్ కాదు ఆయుధాలు. నా కండ, నా 6 ప్యాక్స్ కాదు ఆయుధం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనొక సందర్భంలో ఒక దంపతులకు, భార్య భర్తకు పిల్లలు పుట్టలేదు. ప్రార్థన చేశారు. ఎడతెగగా రాత్రింబవలు ప్రార్థన చేశారు. పిల్లల కోసం, సంతానం కోసం ప్రార్థన చేశారు. అనేక నోములు నోచారు, అనేక పుణ్యక్షేత్రాలు తిరిగారు పిల్లలు కలగడం కోసం. ఆఖరికి ఒక అబ్బాయి పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని ఏ విధంగా చూసుకుంటారు తల్లిదండ్రులు? అల్లారు ముద్దుగా.
పూల్లో పెట్టి, గుండెల్లో పెట్టి, ఫ్రిడ్జ్లో పెట్టి, చల్లగా ఉండాలి నా కొడుకు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టి చూసుకుంటారా? చిన్నవాడు బుజ్జివాడు, చిన్నోడు పండు గుండు అని అల్లారు ముద్దుగా పెంచుతారు కదా. అల్లారు ముద్దుగా పెంచారు. ఒకరోజు ఆ కుమారుకి అడిగినవన్నీ ఇచ్చారు. ఒకరోజు బైక్ అడిగాడంట. బైక్ అడిగారు, ఇచ్చారు. కుర్రాడు బాగా ఉయ్యి ఉయ్యి అని రోడ్డు మీదకి వెళ్ళాడు. యాక్సిడెంట్ అయింది, పడ్డాడు, చావు బతుకులో ఉన్నాడు హాస్పిటల్లో. అయితే తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ రాత్రంతా పడుకోకుండా మళ్ళీ ప్రార్థన చేశారు. ఇదిగో ప్రభువా, నేను ఒకప్పుడు బిడ్డల కోసం ప్రార్థన చేశారు, ఇచ్చావు, ఒకానొక కొడుకును ఇచ్చావు. ఇప్పుడు అదే కొడుకు, నువ్వు ఇచ్చిన బిడ్డే చనిపోయే స్థితిలో ఉన్నాడు. నాకు మరలా ప్రార్థన చేస్తున్నాను, నీకు నా బిడ్డను రక్షించు అని. అయితే ఫోన్ చేసింది, ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేశారు. చివరిగా ఫాదర్ గారికి ఫోన్ చేసి, ఫాదర్ గారండి, ఇదిగో సంగతి వచ్చి ప్రార్థన చేయండి నా కొడుకు కోసమని. ఫాదర్ గారు ఆ రాత్రి సమయంలో త్వరగా వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ కుమారుని జీవింపజేయి, రక్షింపజేయి, మరలా బ్రతికే భాగ్యం ఇవ్వని ప్రార్థన చేశారు. నీ చిత్తమైతే, మేము చేస్తున్నాము, నీ చిత్తమైతే ప్రార్థన చేయని ప్రార్థన చేశారు అందరూ. కుమారుడు బతికాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కుమారుడు బ్రతికాడు, ఆరోగ్యము చక్కబడింది, యవ్వనస్తుడు అయ్యాడు. 20-25 సంవత్సరాలు వచ్చాయి. కుర్రవాడు. అన్ని చెడు మాటలే, అన్ని బూతు మాటలే, లేని అలవాటు లేదు. మద్యపానం, ధూమపానం, గుట్కా, చైని, ఖైని, ఇంకా అన్ని అలవాట్లు ఉన్నాయి. దొంగతనం, అది ఇది అన్నీ ఉన్నాయి. ఆఖరికి హత్య చేయడం దాకా వెళ్ళింది. అన్ని చేసిన తర్వాత దొంగ దొరుకుతాడు కదా. దొంగ పోలీస్ ఆటలో పోలీసులకు దొంగ ఒకానొక రోజు దొరకాల్సిందే. అయితే దొరికిపోయాడు, జైల్లో ఉన్నాడు. ఉరి శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. కోర్టు తీసుకెళ్లారు, అన్ని చేశారు, ఉరి శిక్షకు గురి అయ్యాడు. రేపు ఉరి శిక్ష చేస్తారనగా తల్లి బాధ ఏ విధంగా ఉంటుంది? ఒకప్పుడేమో నా కుమారుడు కావాలని ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు, కుమారుని ఇచ్చాడు. మరణించే స్థితిలో మళ్ళీ కన్నీటి ప్రార్థన చేసింది, దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తుందా? మళ్ళీ కన్నీటి ప్రార్థన చేస్తుందా? నా కడుపున చెడ పుట్టావు కదరా అనుకుంటుందా లేదా? మరి మనము కూడా ఇటువంటి స్థితికి కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, అడిగింది దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటాం? తల్లిదండ్రులు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే ప్రార్థిస్తారు, కానీ అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఒక భార్య, ఒక భర్త కాదు, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబం అందరూ కలిసి, కుటుంబ యజమానురాలు, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. జపమాల మనము అందరం కలిసి జపించాలి, కేవలము ఒక్కరు కాదు. అందుకే ఈ జపమాల కేవలము ఈ అక్టోబర్ నెలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఏ నెలకు మాత్రమే పరిమితం కాకూడదు. అలాగైతే ఏదో నామకే వాస్తవం చెప్తుంటారు కదా, పేరు కోసమే, ఊరికే. అలాంటి దొంగ జపాలు మనకు వద్దు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి తల్లి భక్తులారా, విశ్వాసంతో అడగండి, ప్రార్థన చేయండి, ఆ తల్లి మనకు ఇస్తుంది.
అటువంటి నమ్మకంతో విశ్వాసంతో మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ రోజు ఇక్కడ ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుంటూ మరి ముఖ్యంగా దళాయి శ్రీను, దళాయి నాగమణి, దళాయి సందీపు, యువరాజు, స్వరూప, యత్నిష్, వేద వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ రోజు మనందరికి కూడా పలహారాన్ని ఇస్తూ ఉన్నారు. వారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాళ్ళ కొరకు వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు ఇదివద్దు పూజను సమర్పించుకుంటూ అదే విధముగా మన వ్యక్తిగత అవసరాల కోసము